ఐపీఎస్ సుబ్బారాయుడుపై ఎనలేని ప్రేమ చూపించింది కూటమి సర్కార్. తిరుపతి తొక్కిస్లాట విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు అంటూ ఇటీవలే ఎస్పీ సుబ్బారాయుడును బదిలీ చేసింది. జీఏడీలో రిపోర్టు చేయాలి అని ఆదేశించింది ప్రభుత్వం. ట్రాన్స్ఫర్ చేసి 10 రోజులు కాకముందే మళ్లీ అక్కడికే పోస్టింగ్ ఇచ్చింది. ఎర్రచందనం యాంటీ టాస్క్ ఫోర్స్ ఎస్పీగా సుబ్బారాయుడును నియమించింది. తిరుపతిలో భక్తుల మరణాల ఘటనపై విచారణ కూడా ప్రారంభం కాకముందే సుబ్బారాయుడుకు మళ్లీ తిరుపతిలో పోస్టింగ్ ఇవ్వడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెంకటేశ్వర స్వామి భక్తుల ప్రాణాలకు కూటమి సర్కారిచ్చే విలువ ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మహేశ్వరి, కొద్దిసేపటి కిందట రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి బదిలీల్లో ఐపీఎస్ అధికారి సుబ్బారాయుడికి మళ్లీ పోస్టింగ్ ఇవ్వడం అనేది తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ముఖ్యంగా ఐపీఎస్ అధికారి సుబ్బారాయుడు తిరుపతి జిల్లా ఎస్పీగా మొన్నటి వరకు ఉన్నారు. సుబ్బారాయుడు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు సుబ్బారాయుడు ఘోరమైనటువంటి వైఫల్యం కారణంగా తిరుమల వెంకటేశ్వర స్వామి వైకుంఠ ఏకాదశి దర్శనాల కోసం వచ్చినటువంటి భక్తులు అక్కడ క్యూ లైన్లు సక్రమంగా నిర్వహించకపోవడం, సరైన పోలీసు భద్రత ఏర్పాటు చేయకపోవడం, భక్తుల్ని ఇష్టానుసారంగా ట్రీట్ చేయడం వల్ల తొక్కిసాటి సంభవించిన 6 భక్తులు మరణించిన, సుమారుగా 60 మందికి గాయాలయ్యాయి. సో తిరుమలలో ఎప్పుడు జరగనటువంటి ఘటన జరిగిందని ఆ సంఘటనకు సంబంధించి అధికారుల వైఫల్యం పైన తీవ్ర విమర్శలు రావడంతో ఎస్పీ సుబ్బారాయుడిని అప్పుడు బదిలీ చేశారు. అయితే బదిలీ చేసి 10 రోజులు కూడా కాకుండానే నిన్న రాత్రి ఇంకా వైకుంఠ దర్శనాలు ముగిశాయి. సో 10 రోజులు తిరగకుండానే మళ్ళీ ఇప్పుడు అదే తిరుపతి కేంద్రంగా ఎస్పీ సుబ్బారాయుడికి పోస్టింగ్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎర్రచంద్ర యాంటీ స్మగ్లింగ్ స్క్వాడ్ టాస్క్ ఫోర్స్ కి సంబంధించి ఎస్పీగా బదిలీ చేసింది. ఇది ఇప్పుడు అంటే ఎక్కడైతే ఏ అధికారి అయితే ఆ ఘటనకు తిరుమల చరిత్ర ఎన్నడూ లేనటువంటి ఒక దారుణమైన దుర్ఘటన కారణం అయ్యారో అదే అధికారి పైన ఎటువంటి చర్యలు తీసుకోకపోగా తిరిగి మళ్ళీ అక్కడికే వేరొక పోస్టింగ్ ఇచ్చి అదే కేంద్రానికి తీసుకెళ్తే ఏ హిందువుల భక్తుల మనోభావాలు, ముఖ్యంగా వెంకటేశ్వర భక్తుల మనోభావాలను తీవ్రంగా అవమానపరిచినటువంటి విమర్శలు వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి. సుబ్బారాయుడు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు అవ్యాజమైనటువంటి ప్రేమ అన్నది మరొకసారి ఈ పోస్టింగ్ తో స్పష్టమైంది. ఎందుకంటే సుబ్బారాయుడు గతంలో చంద్రబాబుకి సెక్యూరిటీ అధికారిగా పనిచేశారు. తెలంగాణకు నుండి వచ్చినటువంటి అధికారి పైన ఇంత ప్రత్యేకమైనటువంటి ప్రేమ చూపించడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తుంది. ఒకవైపు తిరుమల ఘటనకు సంబంధించి 6 మరణించి 60 మంది గాయాలని ఇప్పటి వరకు ఆ కేసుకు సంబంధించి ఎటువంటి విచారణ ప్రారంభం కాలేదు. ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికీ కూడా అది గుర్తు తెలియని వ్యక్తుల పేరు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసే ఒక్కరిని కూడా విచారించలేదు. ఎస్పీని సస్పెండ్ చేయాలని ఒకవైపు డిమాండ్లు వస్తున్నటువంటి తరుణంలో కేంద్ర హోంశాఖ కూడా విచారణకు సిద్ధమైనటువంటి తరుణంలో ఇప్పుడు అదే ఎస్పీకి మళ్ళీ తీసుకొచ్చి తిరుపతిలో వేరొక పోస్టింగ్ ఏదైతే రెడ్ శాండిల్ స్మగ్లింగ్ యాంటీ టాస్క్ ఫోర్స్ లో పోస్టింగ్ ఇవ్వడం అనేది ఇప్పుడు తీవ్ర విమర్శలు దారితీస్తుంది. సో తిరుమల తొక్కిసాటి ఘటనని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంత చులకనగా తీసుకుంటున్నారు, ఎంత చిన్నదిగా తీసుకుంటున్నారు అన్న విషయం ఇప్పుడు మరొకసారి అర్థమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సతీష్.